హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్గా అరిసెలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కప్పు కొలతలతో చేసుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా చాలా బాగా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. రుచి చూస్తే 1-2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కప్పు కొలతల్లో ఈజీగా టేస్టీగా పండుగ స్పెషల్ అరిసెలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నాను. రేషన్ బియ్యంతో చేస్తే అరిసెలు చాలా బాగా వస్తాయండి. లేని వాళ్ళు మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే కప్పు కొలతల్లో తీసుకుంటున్నాను. మీరు గిన్నె గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల రేషన్ రైస్ తీసుకొని ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 20 గంటలు నానబెట్టుకోవాలండి. టైం ఉంటే 24 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేనైతే 20 గంటలు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు బియ్యం నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా చక్కగా నానాయండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి మనము బియ్యాన్ని ఇలా స్టెయినర్లో వేసుకోవాలి. స్టెయినర్లో వేసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు పేజ్కి వస్తాయి. ఇప్పుడు ఇలా స్టెయినర్లో వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వడారిన తర్వాత ఇలా మనము క్లాత్ మీద వేసుకొని కాస్త ఒక అరగంట సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. చూడండి, ఇక్కడ పైన తడి ఆరితే చాలు. పట్టుకుంటే మనకు కాస్త తడిగానే ఉంటాయండి, కానీ వాటర్ తగలకుండా ఇలా ఉండాలి. తడి పిండిని మనం రెడీ చేసుకోవాలి అరిసెల కోసము. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేనైతే ఇక్కడ 2 సార్లు గ్రైండ్ చేసుకుంటున్నానండి. సగం ముందుగా వేసుకొని తర్వాత మళ్ళీ సగం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మనకు అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండిని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లు గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల పిండి ఆరకుండా తడిగా ఉంటుందండి. తడి పిండితో చేసుకుంటాం కాబట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి పిండిని. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 కప్పుల బియ్యానికి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తింటే ఒక పావు కప్పు దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పావు కప్పు దాకా వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కరిగించుకోవాలి. చూడండి, ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు పాకాన్ని ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కరెక్ట్ పాకం వస్తేనే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇంకా పాకము కాస్త లైట్గా ఉండకట్టట్లేదండి. ఇప్పుడు ఈ పాకాన్ని మళ్ళీ దాంట్లో వేసుకొని ఇలా తీసుకుంటూ పాకంని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నేను వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా పాకం తీసుకుంటే మనకు మరీ గట్టి కాకుండా మరీ ముద్రు పాకం అనేది ఉండొద్దండి. చూడండి, ఇలా పాకం దగ్గర తీసుకొని మనం ఇలా లైట్గా ఇలా చూడండి ఉండకట్టితే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉండకట్టేటట్టు ఉండాలి, మరీ గట్టిగా ఉండొద్దండి. ఇలా పాకం ఉంటే మనకు అరిసెలు చాలా బాగా వస్తాయండి. చూడండి, మరీ గట్టిగా ఉండొద్దు పాకం. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒక చేత్తో పిండి వేసుకుంటూ మరో చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం ఉంటే వేరే పిండి వేస్తే మీరు మిక్స్ చేసుకున్న ఇంకా బాగా వస్తుందండి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండిని ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలండి, అప్పుడే ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి అరిసెల పిండి అయితే. ఇప్పుడు ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా పిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ మొత్తం మనకు ఇలా చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ మనం చేసుకోవాలి. అప్పుడే పిండి ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం ఇలా స్పూన్ తీసేసి పిండి ఆరకుండా దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్లో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. పైన పిండి ఆరకుండా యాలకుల పొడి ముందే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్నట్టు మొత్తం ఇలా పైనుంచి అప్లై చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని చూడండి, కాస్త మనము అరగంట పక్కకు పెట్టుకుంటే, లేదంటే టైం ఉంటే 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి అరగంట కంటే. ఇప్పుడు చూడండి, పిండి కాస్త గట్టిగా అయిన తర్వాత ఇలా రౌండ్ బాల్లాగా చేసుకొని మీకు ఎంత కావాలంటే సైజులో అంత తీసుకొని మనము అరిసెల్లా ఒత్తుకోవాలి. మిగతా పిండికి తడి ఆరకుండా ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అరిసెల్లా ఒత్తుకోవడానికి కవరు లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి. మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. మీరు చిన్నగా కావాలంటే చిన్న పెద్ద సైజు మీకు నచ్చిన సైజులో ఇలా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల అరిసెలు కూడా చూపిస్తాను చూడండి. ఇలా నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మనం అరిసెలు ఒత్తుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అరిసెలు బాగా వస్తాయండి. ఇంకా నువ్వులు కూడా ఊడిరావు. చూడండి, ఇలా డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా పైనుంచి ఆయిల్ పోస్తుంటే మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయండి అరిసెలు అయితే. ఇలా బాగా పొంగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు వరకు లోపల బాగా వేగుతాయి, లేదంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం గరిటె పెట్టేసి ఇలా ఒత్తుకోవాలండి. పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్రతి అరిసె కూడా పొంగుతూ చాలా బాగా వస్తుందండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఈ అరిసెలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒక తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.